ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త డిజైన్ రీకలెక్షన్స్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సినీ నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ బీబా ఫ్యాషన్ స్టోర్ లో ఫెస్టివల్ కలెక్షన్స్ ను సంస్థ ఎండీ సిద్ధార్థ్ బింద్రాతో కలిసి అనుపమ ఆవిష్కరించారు. మియాపూర్ ప్రశాంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నూతన బిల్డింగ్ లో శ్రీను అనే వ్యక్తి కంప్రెషర్ పని చేస్తుండగా బోర్ మోటార్ వైరు తగిలి విద్యుత్ షాక్ కి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ నూతన ఎడ్యుకేషనల్ పాలసీ రిపోర్ట్ ని ఈ నెల 30 వరకు సీఎం రేవంత్ వద్ద రిపోర్ట్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డేలో ముఖ్య అతిథిగా సైంటిస్టు పద్మశ్రీ డాక్టర్ ప్రహ్లాద రామారావు, ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్, ఎంవీఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కశ్యప్ పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ డేలో వివిధ విభాగాలలో గోల్డ్ మెడల్లు సాధించిన విద్యార్థులను సన్మానించి సర్టిఫికేట్స్ అందజేశారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులు ఎదగాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు. నూతన ఆవిష్కరణలతో విద్యార్థులు దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని డాక్టర్ బాలకృష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశంలోనే వేగవంతమైన హైపర్ స్పోర్ట్ స్కూటర్ టీవీఎస్ ఎంట్రోక్ 150cc విడుదల చేసింది. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో 2 కొత్త 2 వీలర్స్ ను కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ్ హల్దర్ విడుదల చేశారు. అద్భుతమైన డిజైన్, అత్యుత్తమ పనితీరు, కొత్త తరం సాంకేతికతతో రూపొందించామన్నారు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ్. పోలీస్ కానిస్టేబుల్ బైక్ ఎత్తుకెళ్లిండు దుర్నకుడు. నిన్న అర్ధరాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన తన బైక్ ని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడని సుల్తాన్ బజార్ పిఎస్ లో కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. కోటి ఇసామియా బజార్ లో ఇవి నివాసం ఉండే సుకుమార్ రెడ్డి సిటీ ఆర్మ్ రిజర్వ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. తాను ఫేక్ సర్టిఫికేట్స్ సమర్పించానని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారంటూ తప్పుడు వార్తలు వస్తున్నాయని న్యాయవాది సుంకర నరేష్ అన్నారు. తుక్కుగూడలో తన క్లయింట్ చైతన్యరెడ్డికి చెందిన 7 ఎకరాల 10 గుంటల స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించి వర్మ అనే రియల్టర్ రోడ్డు వేశాడని ఆరోపించాడు సుంకర నరేష్. ఈ విషయం ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రసారమయ్యి వైరల్ కావడంతో జీర్ణించుకోలేని వర్మ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తాను చైతన్యరెడ్డిని 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. ప్రస్తుతం చైతన్యరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని, బయటకు వస్తే నిజాలు బయటపడతాయని చెప్పారు. తనకు వర్టెక్స్ వర్మతో ప్రాణహాని ఉందని న్యాయవాది సుంకర నరేష్ తెలియజేశారు. మల్లారెడ్డి అంటేనే ఏది చేసినా వైరల్ గా ఉంటుంది. అది తన బర్త్డే అయితే చెప్పనక్కర్లేదు. డీజే చప్పుడు, బ్యాండ్ బాజాకు తీన్మార్ స్టెప్పులతో అన్ని రకాలుగా మల్లారెడ్డి జన్మదిన వేడుకలు పెద్దగా జరుపుకునేవారు. కానీ ఈసారి తన పుట్టినరోజు వేడుకను మేడ్చల్ నియోజకవర్గం లీడర్స్ తో పాటు బోయింపల్లి వాసులు కొంతమంది శాలువలు కప్పి పుష్పగుచ్చాలు ఇవ్వగా సింపుల్ గా మల్లారెడ్డి కేక్ కట్ చేశారు. ఎప్పుడూ హంగు ఆర్పాటాలతో జన్మదిన వేడుకలు జరుపుకునే మాజీ మంత్రి మల్లారెడ్డి ఈసారి సాదాసీదగా జరుపుకున్నారు.